హలో ఎవ్రీవన్. మనం రెగ్యులర్గా హెల్త్ రిలేటెడ్ టాక్స్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకునే కరెంట్ టాపిక్ ఒబేసిటీ గురించి. చాలామంది ఒబేసిటీ కారణాలు, ఒబేసిటీ ట్రీట్మెంట్, అలాగే ఒబేసిటీ నుంచి వచ్చే వేరే వేరే పరిణామాల గురించి, వ్యాధుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన డాక్టర్ గొర్తి గణేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్లస్ రోబోటిక్ సర్జన్. ఆయన ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో రోబోటిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గణేష్. నమస్కారం. మీరు చాలా రకాల సర్జరీలు చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒబేసిటీ గురించి మీతో స్టార్ట్ చేస్తాను. అలాగే. అంటే ఒబేసిటీకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ బేరియాట్రిక్ సర్జరీ. అవునండి. ఇవాళ మీరు దాని గురించి చెప్పండి సార్. అంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, అంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, కొంచెం మా వ్యూవర్స్ చెప్పాలి. అలాగే, తప్పకుండా. బేరియాట్రిక్ సర్జరీ అంటే అది ఓవర్ వెయిట్ గురించి సంబంధించిన సర్జరీ అండి. అది బేరియోస్ అంటే వెయిట్, బేరియాట్రిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ ది వెయిట్ మాట, అంటే బరువుకు సంబంధించిన స్టడీ. అది దానికి సంబంధించిన సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. దానికి ఇంకో పేరు ఏంటంటే మెటబాలిక్ సర్జరీ. అంటే మనకి మెటబాలిక్ డిసీజెస్ అని ఉంటాయి, మనకి డయాబెటీస్, బీపీ ఇలాంటివన్నీ, వీటన్నిటి మెటబాలిక్ డిసీజెస్ అన్నాం. సో వాటిని కంట్రోల్ చేయడానికి చేసే సర్జరీ కాబట్టి ఈ బేరియాట్రిక్ సర్జరీకి ఇంకో పేరు మెటబాలిక్ సర్జరీ. తర్వాత ఈ బేరియాట్రిక్ సర్జరీలో పలు రకాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం ఆ మనిషి ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత ఎక్కువ ఉన్నారు, బరువు, అధిక స్థూలకాయం అనేది ఎంత ఎక్కువ ఉంది, కొంచెం ఉందా, ఎక్కువ ఉందా, చాలా ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మనం రకరకాల సర్జరీలు ఉంటాయి వాళ్ళకి. అలాగే ఆ సర్జరీలు చేసే పద్ధతులు కూడా రకరకాలు ఉంటాయి. సో ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్లో రకాలు చెప్తాను. అంటే బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాము మేము. అందులో అన్నింటిలోకి తక్కువ పేషెంట్ శరీరం మీద తక్కువ ఒత్తిడి పెట్టేది బెలూన్, గ్యాస్ట్రిక్ బెలూన్ అంటాము. అది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా బెలూన్ లాగా పెడతాము. బట్ దీనివల్ల దాంట్లో ఉపయోగం, బరువు ఎక్కువ తగ్గుతారా అంటే అంత బాగా తగ్గరు. ఒక 10% ఆఫ్ ది ఎక్సెస్ వెయిట్. అంటే ఇప్పుడు ఉండాల్సిన బరువు 50 కిలోలు ఉండి వాళ్ళు ఎక్సెస్ ఇంకో 50 కేజెస్ ఉన్నారనుకోండి, ఇంకో 50 కిలోలు, దెన్ ఆ 50 కేజెస్లో ఒక 10-15% తగ్గుతారు. అంటే 5 కేజెస్, 7.5 కేజెస్ తగ్గుతారు అన్నమాట. అందుకని గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది దానికదే బేరియాట్రిక్ సర్జరీగా మేము దాన్ని గుర్తించాం. యూజువల్గా అంటే బాగా అధిక స్థూలకాయం ఉన్న వాళ్ళకి దాన్ని ఫస్ట్ చేసి కొంత బరువు తగ్గించుకొని అప్పుడు వేరే కాంప్లెక్స్ బేరియాట్రిక్ సర్జరీ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్లు తగ్గుతాయి కాబట్టి అలాగే చేస్తాం అన్నమాట బెలూన్ అనేది. రెండోది బ్యాండ్ ఒకటి అప్లై చేస్తాం. లెప్రోస్కోపిక్ అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటాం దీన్ని. ఇదేంటంటే లెప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా, అంటే చిన్న రంధ్రాల ద్వారా ఈ ఆపరేషన్ చేస్తాం. దీన్నే రోబోటిక్ సర్జరీ ద్వారా పద్ధతిలో కూడా చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే ఒక బ్యాండ్ పెడతాం లోపల. అంటే లోపల మనకున్న జీర్ణాశయం, అంటే స్టమక్ చుట్టూ మన నడుం చుట్టూ పెట్టుకునే బెల్ట్ లాగా ఒక బెల్ట్ పెడతాం, ఒక బ్యాండ్. దాన్ని బ్యాండ్ అని పిలుస్తాం అన్నమాట. అది అడ్జస్టబుల్ బ్యాండ్. దానికి మనం యాక్సెస్ మనకి స్కిన్ కింద ఉంటుంది, మన పొట్ట కింద స్కిన్ కింద ఉంటుంది. సో ఆ స్కిన్ కింద ఆ యాక్సెస్లో మనం సెలైన్ ఇవ్వడము, అందులోంచి తీయడం ద్వారా ఈ బ్యాండ్ని టైట్ చేయడము లేదంటే లూజ్ చేయడం అవుతుంది. అంటే మన నడుముకు కట్టిన బెల్ట్లానే బాగా టైట్ చేయడం, బాగా లూజ్ చేయడం, ఆ టైప్లో. సో దాని ద్వారా మనం తీసుకోగలిగే ఆహారం మోతాదు, ఎంత ఆహారం తీసుకున్నా ఆ పరిణామం తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు అమౌంట్ని తగ్గించడానికి ఇది వాడుకుంటాం. ఇదేంటంటే ఈ అధిక బరువు, అంటే ఒబిసిటీ వాళ్ళలో కూడా మరీ ఎక్కువ కాకుండా కొంత ఉండే వాళ్ళకి ఈ రెండు పద్ధతులు ఉపయోగపడతాయి, ఈ అడ్జస్టబుల్ బ్యాండ్ లేదంటే బెలూన్. బట్ ఒక మోతాదు దాటాక ఇవి అంతగా ఉపయోగపడవు. ఒక మోతాదు దాటాక మనం యూజువల్గా 2 రకాల ప్రొసీజర్లు చేస్తాం. ఒకటేమో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చెప్తాం. 2 రకాల ప్రొసీజర్లు ఉంటాయి. అధిక బరువు మరీ ఎక్కువ ఉన్నప్పుడు మార్బిడ్ ఒబెసిటీ అంటామన్నమాట. దాంట్లో బాగా ఎక్కువ ఉన్నప్పుడు 2 రకాల పద్ధతులు, ఒకటి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, ఇంకోటి బైపాస్ ప్రొసీజర్. ఈ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో ఏంటంటే దీంట్లో మనం మన శరీరంలో ఉండే జీర్ణాశయంలో ఇది సైజుని తగ్గిస్తాం. అంటే ఇప్పుడు అంతకుముందు 100 ml పట్టే స్టమక్ జీర్ణాశయం వల్ల ఇప్పుడు ఓన్లీ 20 ml తీసుకుంటుంది. దాని ద్వారా మనం తీసుకోగలిగే ఆహారం రిస్ట్రిక్ట్ అవుతుంది అన్నమాట. ఎంత అమౌంట్ తీసుకోగలమో అది రిస్ట్రిక్ట్ అవుతుంది. దాంతోపాటు కొన్ని హార్మోనల్ ప్లేస్ కూడా ఉంటాయి ఇందులో. అందులో అక్కడ హార్మోన్ పనిచేసే ఆ పార్ట్ కూడా తీసేయడం వల్ల దానివల్ల కూడా కొంచెం ఆకలి తగ్గడము, ఆకలిలో తేడాలు వచ్చి తినాలనిపించాలని కూడా తగ్గడం, ఆ టైప్ కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం.
ఇది కాకుండా బైపాస్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ బైపాస్ ప్రొసీజర్ ఏంటంటే ఇందులో కూడా మన స్టమక్ని చిన్నది చేస్తాం. దాంతోపాటు చిన్న పేగు మనకి శరీరంలో మనం తీసుకున్న ఆహారం అంతా మనకి అబ్జర్వ్ అయ్యేది, డైజెస్ట్ అయ్యేది ఇదంతా చిన్న పేగులో. అది సుమారుగా మనకి 6 నుంచి 9 మీటర్ల పొడుగు ఉంటుంది. సో మనం ఈ బైపాస్లో ఏం చేస్తామంటే ఆ స్టమక్ నుంచి అంటే జీర్ణాశయం నుంచి చిన్న పేగులోకి అంటే స్మాల్ బౌల్లోకి ఆహారం వెళ్ళి ఆ 6 నుంచి 9 మీటర్ల ఏరియాలో అబ్జర్వ్ అయ్యేదానికన్నా దాన్ని తగ్గించి అది ఒక 2 మీటర్లో 3 మీటర్లో లేదా 1.5 మీటర్ తగ్గిస్తాం అన్నమాట. సో స్టమక్ చిన్నదవుతుంది, ప్లస్ మన ఆహారం డైజెస్ట్ అయ్యేది అబ్జర్వ్ అయ్యే ఏరియా కూడా తగ్గుతుంది. సో ఈ 2 పద్ధతుల ద్వారా ఇంకా ఎక్కువ బరువు తగ్గుతాం. ఆ బరువు తగ్గడం ద్వారా మనకి ఇప్పుడు ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ కానీ, హై బ్లడ్ ప్రెషర్, బరువుకు సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చి మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్, నాట్ వెయిట్ లాస్. హెల్త్ ఇంప్రూవ్మెంట్. ఆ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుందంటే వెయిట్ లాస్ లాగా. దానికి బోనస్ ఏంటంటే మనకి ఫిజికల్ అపీరెన్స్ బెటర్ అవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సైకలాజికల్గా ఫీల్ బెటర్. ఇవన్నీ బోనస్లు. ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఈజ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. ప్రైమ్ ఆబ్జెక్ట్ ఈజ్ వెల్నెస్. దట్స్ రైట్. ఎస్. చాలా క్రిస్పీగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.